ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. గతించిన వీడియోస్ నుంచి మనము దేవుని యొక్క నామముల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా గతించిన వీడియోలో మనం ఎల్ షడై సర్వశక్తి గల దేవుని యొక్క నామముని గురించి మనం ధ్యానం చేసాం. ఈ రోజున మరి ప్రత్యేకంగా ఎల్ ఎల్యోన్ అనే యొక్క నామము అంటే మోస్ట్ హై, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క నామము, మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క నామమును గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఈ యొక్క ఎల్ ఎల్యోన్ అనే యొక్క దేవుని నామము ప్రత్యేకంగా కీర్తనల గ్రంథంలో మనం ఎక్కువగా అనేక విధాలుగా అనేక సార్లుగా చూస్తాము. అదే విధంగా ఆదికాండంలో కూడా మనం చూస్తాము. ఈ రోజున కీర్తనల గ్రంథం ఒకసారి చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇక్కడ దావీదు గారు ఎల్ ఎల్యోన్ అనే యొక్క దేవుని నామాన్ని ఎత్తిపట్టి నేను ఎవరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నానంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క నామమున, మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క నామమున నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మన యొక్క జీవితంలో ఈ రోజున ఈ యొక్క లోకంలో మన జీవితానికి సంబంధించి అంటే శారీరకంగా కావచ్చు, ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మన మానవ జీవితానికి ఒక కార్యము జరగాలి అని అంటే మనకి మేలు కలగాలి, మనకి మంచి జరగాలి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనకి జీవితంలో ఈ యొక్క లోకంలో ఉండాలి అని అంటే కేవలము ఆ యొక్క ఎల్ ఎల్యోన్ అనే దేవుని యొక్క నామముని ఎప్పుడైతే మనం ఎత్తిపట్టి దావీదు గారి లాగా మనం ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధానానికి వెళ్ళి మొర పెడతామో ప్రతి ఒక్క సమయంలో ఆయన యొక్క సమయంలో తగిన ఏర్పాటును మనకి జీవితంలో చేస్తారండి. అయితే ఇక్కడ ఎల్ ఎల్యోన్ అనే యొక్క దేవుని యొక్క నామము అంటే ఉన్న అధికారుల కంటే ఆయన సర్వభౌమాధికారి, సర్వాధికారి అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషులందరికంటే, దేవదూతలందరికంటే ఆయన యొక్క గొప్పవాడుగా, ఆయన యొక్క నామము గొప్ప నామముగా ఉంది. అదే విధంగా ఈ యొక్క విషయాలన్నిటిని కూడా మనము అంటే ఆయన ఎంత సర్వోన్నతుడో, ఎంత సర్వశక్తిమంతుడో, అదే విధంగా ఎంత మహోన్నతుడైనటువంటి దేవుడో మనము జ్ఞాపకం ఉంచుకుంటున్నప్పుడల్లా దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కసారి కూడా ఇక్కడ మనము లేఖనాల్లో మనం చదివిన ప్రకారముగా దావీదు గారు ఎలా అయితే ఆ యొక్క ఎల్ ఎల్యోన్ అనే యొక్క దేవుని నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారో అదే విధముగా ఆ యొక్క గొప్ప ధైర్యంతో, అటువంటి గొప్ప నిరీక్షణతో మనము ఈ యొక్క నామాన్ని ఎప్పుడైతే మనము ఎత్తిపట్టి దేవునికి ప్రార్థన చేస్తామో ఆయన తగిన రీతిలో ప్రతి ఒక్కరి జీవితాలలో ద్వారములు తెరిచి కార్యము చేయగల సమర్థుడు అని నమ్మి ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క పేరిట మీకు మనవి చేస్తా ఉన్నానండి. అటువంటి గొప్ప కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.